ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ అంటున్నారు సినీ హీరో నాగార్జున. ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి అని, తాను 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదని నాగార్జున ట్వీట్ చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిందని, ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారని నాగార్జున స్పష్టం చేశారు. అప్పటి వరకు ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు సినీ హీరో నాగార్జున. ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి అని, తాను 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదని నాగార్జున ట్వీట్ చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిందని, ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారని నాగార్జున స్పష్టం చేశారు. అప్పటి వరకు ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు నాగార్జున. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రైట్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హీరో నాగార్జున మరోసారి స్పందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదు, అంత పట్టా భూమి అంటూ కూడా నాగార్జున చెప్తున్నారు. బలరాం, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా 24 గంటల పైగా గడిచినా కానీ ఇంకా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, తాను చేసిన పనికి సంబంధించి కూడా సమర్థించుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పటికే పక్క ఆధారాలతో తాము కూలగొట్టామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఎప్పుడు తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్కి సంబంధించి కూడా నోటిఫై ఎప్పుడు చేసింది, ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది, ఆ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఎంత విస్తీర్ణం ఉంటుంది, ఎంత విస్తీర్ణం కాకుండా మిగతాది ఎన్ కన్వెన్షన్ ఎంత ఆక్రమించి నిర్మాణం చేపట్టాలని సంబంధించి కూడా పూర్తి వివరాలను కూలగొట్టిన తర్వాత నాగార్జున హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్లో దానికి సంబంధించిన వాదన వినిపించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కొంత వివరాలను కూడా హైడ్రా పూర్తిగా క్లారిఫై ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా తిరిగి మరొకసారి హీరో నాగార్జున ట్విట్టర్లో తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా ప్రస్తుతం జరుగుతున్న ఊహాగానాలు కావచ్చు, ప్రజలు విశ్వసిస్తున్న సంబంధించి కూడా నమ్మొద్దంటూ కూడా చెప్పిన ఆ ట్వీట్కి సంబంధించి కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టుగా మనం చెప్పాం. ఎందుకంటే ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూడా కూల్చివేతలో హైడ్రా పక్కా ప్లాన్తో అన్ని ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే కూల్చివేతలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా పూర్తిగా క్లారిఫై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఎఫ్టీఎల్ సంబంధించి కూడా ఎకరం 12 కుంటల సంబంధించి ఎఫ్టీఎల్తో పాటు మిగతా 2 ఎకరాల మిగతా సంబంధించింది కూడా ఏదైతే ఉంటుందో అది బఫర్ జోన్లో ఉంటుంది. మొత్తంగా 3 ఎకరాల 30 కుంటలకు సంబంధించిన తుమ్మిడికుంట సంబంధించిన చెరువుని కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కట్టారంటూ కూడా ఇప్పటికే పక్క ఎవిడెన్స్ ఉన్నట్టుగా అటు హైడ్రా చెప్తున్న నేపథ్యంలో, గతంలో కూల్చివేత నేపథ్యంలో మధ్యలో కూడా ఆయన సంబంధించి కూల్చివేతలు జరుగుతున్న పూర్తిగా 90% కూల్చివేతలు అయిపోయిన తర్వాత కూడా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా ఆయన స్పందిస్తూ తాను దీనికి సంబంధించి కూడా ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎక్కడ ఆక్రమించలేదు, న్యాయబద్ధంగా నిబంధనలబద్ధంగా తాను చట్ట ప్రకారం పట్టా ల్యాండ్లో తాను కన్వెన్షన్ కట్టుకున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళారు. కూల్చివేతలు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూడా స్టే వచ్చినట్టుగా మనం చెప్పుకుంటుంది. ఆ తర్వాత హైడ్రాకి సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కావచ్చు, తమిడికుంట చెరువుకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ ఎంత ఆక్రమించింది ఏంటి అనేది కూడా పూర్తి ఆధారాలతో హైడ్రా తర్వాత ఒక బ్రీఫ్కు సంబంధించి ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ ఎంత ఆక్రమించింది, ఎంత ఎఫ్టీఎల్లో ఉంది, ఎంత బఫర్ జోన్లో ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిఫై నోటిఫికేషన్తో పాటు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసిన తర్వాత కూల్చివేతలకు సంబంధించి కూడా 24 గంటలు గడిచిన తర్వాత తాజాగా హీరో నాగార్జున దీనికి సంబంధించి ఒక కామెంట్ చేయడం, ట్విట్టర్ వేదికగా స్పందించిన సంబంధించి కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికీ తాను కోర్టుకు సంబంధించిన స్టేకి కట్టుబడి ఉన్నట్టుగా చెప్పిన వాస్తవానికి 2015లో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ వాస్తవానికి స్టేకి సంబంధించి కూడా 6 నెలలు మాత్రమే గడువు ఉంటుంది. కానీ ఆ తర్వాత సంబంధించి తిరిగి ఆ స్టేకి సంబంధించిన గడువు పొడిగించినట్టుగా మనకు ప్రాథమిక సమాచారంతో ఆ తర్వాత ఎలాంటి స్టే లేనట్టు కూడా హైడ్రా చెప్తున్న నేపథ్యంలో
నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కోర్టుకు సంబంధించి ప్రస్తుతానికి కొంత కట్టుబడి ఉన్నాను, ఊహాగానాలు ఏది నమ్మొద్దు, వార్తలు నమ్మొద్దు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా అన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి, ఖచ్చితంగా కూల్చివేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది, చెరువు మధ్యలో నిర్మాణం చేపట్టినట్టుగా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వెనుక ఆంతర్యం ఏమైనా ఉందా, కావాలనే తను చేసిన దానిని కప్పుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ట్వీట్ చేశారా లేదని కూడా మనం చూడాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే నిన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం చూస్తే ఇప్పుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇది ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలంటారు? నాగార్జున డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా సబ్మిట్ చేస్తున్నారా మీడియాకి ఏమైనా? ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే కూల్చివేతల ప్రారంభం తర్వాత కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా తన బాధ వేసింది. తాను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పాస్బుక్ తనకి పట్టా భూమిలోనే తాను కన్వెన్షన్ చేసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ మీడియాకి సంబంధించి ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన పూర్తి ఆధారాలు కావచ్చు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఎక్కడా బహిర్గతం లేదు. కేవలం కూల్చివేతల సందర్భంలో తాను స్పందించకపోతే మరో రకంగా ఇండికేషన్ పోతుంది కాబట్టి అందుకు సంబంధించి స్పందిస్తానంటూ చెప్పిన పరిస్థితి. కానీ ఆ తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళడం, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత అర్ధాంతరంగా స్టే తెచ్చుకున్నారు తప్ప కానీ ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన ఎక్కడ సంబంధించిన ఆధారాలు కావచ్చు, తను పట్టా సంబంధించిన భూమినట్టు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఎవిడెన్స్ని సమర్పించని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రా కూడా తమ వద్ద పక్కా సమాచారం ఉంది. తుమ్మిడిగుట్ట చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల ల్యాండ్ని చెరువుని కబ్జా చేసి అక్రమంగా ఇల్లీగల్గా ఈ కన్స్ట్రక్షన్ జరిగినట్టు ఇప్పటికే హైడ్రా వాదిస్తుంది. తన వాదనకు సంబంధించి కూడా తాము 2014లో ఇటు హెచ్ఎండిఏ సంబంధించి కూడా తుమ్మిడిగుట్ట ఎఫ్టీఎల్తో పాటు బఫర్ 1 సంబంధించి మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత 2015లో తుది నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు సంబంధించి దాని యొక్క బౌండరీస్ ఏంటి, ఆ బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ ఏంటి కూడా పూర్తిగా నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రకారమే తాము ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినట్టుగా ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్నారు. అందుకు సంబంధించి ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత అందుకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో స్టే తెచ్చుకున్నారు. కాబట్టి ఇక ఈరోజు కొంత దీనికి సంబంధించి ట్వీట్ సంబంధించి కూడా కొంత ఆసక్తికర చర్చ. ఎందుకంటే కూల్చివేత తర్వాత కూడా వివిధ రాజకీయ పార్టీలు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా నిజంగా దీనికి సంబంధించి న్యాయం జరిగింది, అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేత జరగడం మంచి పని శుభపరిణామం అంటూ కూడా అన్ని రాజకీయ పార్టీ చెప్పిన నేపథ్యంలో తాజాగా ఆయన ట్వీట్ సంబంధించిన ఆంతర్యం ఏంటనేది కూడా కొంత మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు ఆయన ఇప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు హైడ్రా సంబంధించింది కూడా తమ దగ్గర తుమ్మిడిగుంట చెరువుకు సంబంధించి కావచ్చు, ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇది సంబంధించి నాగార్జున ఏ విధంగా సంబంధించిన పట్టా సంబంధించి మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి ఆ సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడిస్తారా, ఏం చేస్తారు ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, అంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై టాలీవుడ్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? నాగార్జున అభిమానులు అయితే ఏం చెప్తూ ఉన్నారు? అంటే నిన్న ప్రభుత్వం కూల్చేసినటువంటి ఎన్ కన్వెన్షన్ పైన మాత్రం నాగార్జున తన మాట కట్టుబడి ఉన్నాడు. ఇది ఎక్కడ కూడా ఆక్రమించలేదు, ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన సినీ ఇండస్ట్రీ నుంచి కూడా నాగార్జునకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం దీనిపైన పెద్ద చర్చే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఒక అగ్ర హీరో ఎప్పుడు కూడా అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి నాగార్జున పైన ఈ విధంగా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితికి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నట్టుగా ఇండస్ట్రీకి ఇది నిజంగా ఒక బ్యాడ్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పైన ఇది చాలా ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళు పోబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నాగార్జున కూడా నిన్న ఒకసారి స్పందించడం జరిగింది, ఈ రోజు కూడా స్పందించడం జరిగింది. ఈ రోజు స్పందిస్తూ 2014లో స్పెషల్ కోర్టు, దాంతోపాటు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్స్ యాక్ట్కి సంబంధించి దాని ఒక సీరియల్ నెంబర్ కూడా ఆయన పెట్టడం జరిగింది. దీని ప్రకారం చూస్తే ఇది మొత్తం కూడా లీగల్గా ఉన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి హైకోర్టులో ఉంది. కాబట్టి దీనిపైన ఎటువంటి కామెంట్స్ ఎవరు మాట్లాడినా ఊహాగానాలకి ఎటువంటి వాటిపైన కూడా ఎవరు కూడా స్పందించొద్దని కూడా ఆయన అభిమానులకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం ఇది రోజు రోజు కూడా ఈ విషయం చాలా పెద్దదవుతున్నది. ఇది పొలిటికల్గా చాలా వరకు కూడా ఇది చాలా విషయాలకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. నాగార్జున పైన చాలా వరకు కూడా అందరూ కూడా అంటే సిపిఐ నారాయణతో పాటు చాలామంది కూడా కాంగ్రెస్కి సంబంధించిన వారు ఇటు బీజేపీ చూసుకుంటే రఘునందన్ రావు ప్రతి ఒక్కరు కూడా నాగార్జున పైన విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అన్నిటి కూడా చూస్తుంటే సామాన్యులు ప్రజలకు కూడా నాగార్జున పైన కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మొత్తం కూడా ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న అవసరం కాబట్టి నాగార్జున మళ్ళీ మరొకసారి కూడా ఈ విషయం పైన స్పందించడం జరిగింది. ఎవరు కూడా తొందరపడి ఎటువంటి మాట్లాడొద్దని, అన్నీ కూడా చట్టానికి లోబడే ఉంటాయి, హైకోర్టులో ఈ విషయం ఉంది కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేది కూడా ఆయన నాగార్జున ఈ తన ట్విట్టర్లో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం సమన్వయం పాటించాలని కూడా ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. దాంతోపాటు తను ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదు అని కూడా చెప్తూనే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఆయన త్వరలోనే బయట పెడతానని కూడా, ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడి ఉంటానని కూడా చెప్తున్నారు. ఒకవేళ తనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే మాత్రం మొత్తం ప్రభుత్వం ఆ భూమి మొత్తం కూడా ప్రభుత్వానికి అప్పచెప్తానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు మొత్తం కూడా కోర్టుకి మీదనే ఆయన వేయటం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ప్రస్తుతం నాగార్జునకి మాత్రం చాలా వరకు కూడా ఈ విషయంలో డ్యామేజ్ జరిగింది. చాలామంది నాగార్జునను ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు సినీ ఇండస్ట్రీలో నాగార్జున సమర్థిస్తున్న మిగతా రకం చూస్తే నాగార్జున పైన కొంత అయిష్టత, కొంతవరకు అయితే ఆయన పైన విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే నాగార్జున మాత్రం దీనిని పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం తనకు మాత్రం కోర్టు పైన ఒక నమ్మకం ఉందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం అంటే వెంకట్, ఇప్పటికే నాగార్జున న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. ఎటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే 2014లో స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారము అది ప్రభుత్వ భూమి కాదు, ఇది లీగల్గా ఉన్నటువంటి భూమి, దాన్ని నేను కొనుక్కున్నాను అనేసి దానికి సంబంధించినటువంటి ఒక సీరియల్ నెంబర్ కూడా నాగార్జున అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం చూస్తుంటే ఇది ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా ఆక్రమణకు గురి కాలేదని కూడా ఆయన ప్రస్తుతం వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విషయం ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో ఉండటంతో దీనిపైన ఇప్పుడు హైకోర్టు కూడా మళ్ళీ కన్వెన్షన్కి కూల్చొద్దు అంటూ కూడా నిన్న వెంటనే కూడా హైకోర్టు కూడా ఆర్డర్ కూడా ఇవ్వటం పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం స్టే ఆర్డర్ వచ్చినా కూడా ఇప్పటికైతే కన్వెన్షన్ మొత్తం కూడా కూల్చివేసింది కాబట్టి నాగార్జునకి చాలా వరకు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నాగార్జున మాత్రం ఇప్పటికే కూడా కట్టుబడి ఉన్నాడు. తను ఒక సెంటిమెంట్ భూమి కూడా ఆక్రమించలేదని హైకోర్టు మాత్రం తప్పనిసరిగా తనకు న్యాయం చేస్తుంది, హైకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.